ఫిబ్రవరి 11, 2025 వారం మంగళవారం. తిథి చతుర్దశి సాయంత్రం 6:55 వరకు. నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంత్రం 6:33 వరకు. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుండి 9:40 వరకు మరియు 11:06 నుండి 11:56 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు మరియు సాయంత్రం 6:30 నుండి 7:40 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. విజయాల్ని సాధించడానికి గాను అధికంగా శ్రమిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను, ముఖ్యమైన వ్యవహారాలను సక్రమంగా నడిపించడానికి కావలసిన వ్యక్తులను ఎంపిక చేసుకోగలుగుతారు. మేషరాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. పరిస్థితులకు తలొగ్గి ఇష్టం లేని వారితో పనిచేయవలసి వస్తుంది. సకాలంలో నిర్వహించే కరెస్పాండెన్స్ వల్ల లాభాలు అందుకోగలుగుతారు. రాయబార యత్నాలు, మధ్యవర్తిత్వాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృషభ రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. ప్రకృతి వైద్యం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. పిల్లల చదువులు, అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి. మిథున రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇతరుల లోపాలను ఏకరూపు పెట్టే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవడం మంచిది. కర్కాటక రాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. కీలకమైన డాక్యుమెంట్స్, భద్రత విషయాల్లో జాగ్రత్తలు వహించండి. సంతాన, కుటుంబ విషయ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సింహరాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. కన్యా రాశి. వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. చిత్తశుద్ధితో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సి రావడం చికాకు కలిగిస్తుంది. కన్యా రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండడం మంచిది. గోప్యతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వృధా ప్రయాణాలు గోచరిస్తున్నాయి. తులారాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, శ్రీ ఆంజనేయ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. దైనందిన జీవితంలో స్వల్ప మార్పులు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాల్లో నిదానంగా ఉండడం మంచిది. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. పరిచయాలు పెరుగుతాయి. రుణబాధల నుండి విముక్తి పొందుతారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు అవసరం. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. మకర రాశి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. కుంభరాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. క్రయ విక్రయాల్లో స్వల్పమైన లాభాలను అందుకోగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. సంతానానికి సాంకేతిక విద్య అవకాశాలు పొందే సూచన. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.